వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో మనం 9వ అధ్యాయంలో ఉన్నాం. ప్రహ్లాదుడు చేస్తున్న స్తోత్రం. కుత్రాశిషః శృతి సుఖా మృగతృష్ణి రూపాః క్వేదం కలేవరమశేష రుజాం విరోహ నిర్విద్యతే నతు జనో యదపీతి విద్వాన్ కామానలం మధురవై శమయం దురాపై. విషయభోగములు వినుటకు ఇంపుగా కనిపిస్తాయి. వాస్తవంగా అవి ఎండమావులలోని నీటి వలె అసత్యములు. వివిధ భోగములను అనుభవించున్నట్టు ఈ శరీరము కూడా లెక్కలేని రోగములకు జన్మస్థానం. ఈ మిథ్యా విషయ భోగములు రోగముల పుట్టయైన శరీరము క్షణభంగురములు నిస్సారములు అను విషయమును ఎరిగియు మానవుడు తాను పండితుడైనను వాటి నుండి విరక్తుడుగాడు. మిగుల శ్రమపడి పొందిన భోగములనడి చిన్న చిన్న తేనె బిందువులతో మానవుడు తమ కామాగ్నిని చల్లార్చుకున్నట్టుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. క్వాహం రజప్రభవైషతమోధికేస్మిన్ జాతః సురేతర కులే క్వతవానుకంపా న బ్రహ్మణో నతు భవస్య న వైరమాయాయన్నేర్పిత శిరసి పద్మకర ప్రసాద. తమోగుణ ప్రధానమైన అసురవంశంలో రజోగుణముచే జన్మించిన నేనెక్కడా? దుర్లభమైన నీ అనుగ్రహం ఎక్కడా? నేను ధన్యుడను. నీవు దయాస్వరూపమైన నీ కరమును నా శిరస్సుపై ఉంచావు, అది సకల సంతాపములను హరించును. అట్టి అదృష్టము బ్రహ్మ శంకరుడు లక్ష్మీదేవి ఉన్న వారికి కూడా అవ్వలేదు. నైషా పరావరమతేర్భవతో నను స్యాజ్జంతోర్యథాత్మ సుహృదో జగతస్తథాపి సంసేవయా సురతరోరివతే ప్రసాద సేవానురూపముదయో న పరావరత్వం. సాంసారికులైన ఇతర జీవుల వలె చిన్న పెద్ద అను భేదభావం నీలో లేదు. ఎందుకనగా నీవు అందరికీ నీ ఆత్మవు, అవ్యాజ ప్రేమ స్వరూపుడవు అయినను కల్పవృక్షము వలె నిన్ను సేవించుట ద్వారానే నీ అనుగ్రహము కూడా ప్రాప్తిస్తుంది. సేవలను అనుసరించి ఏ జీవులపై నీ కృప ప్రసరిస్తూ ఉంటుంది, అంతేగాని ఉచ్చ నీచ జాతి భేదముల వలన కాదు. ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామాభికామమనుయః ప్రపతన్ ప్రసంగాత్ కృత్వాత్మసాత్ సురర్షిణా భగవన్ గృహీతః సోహం కథన్ను విసృజేతవ భృత్య సేవాం. ప్రభు, ఈ సంసారము ఒక అంధకార కూపం. అందుకాలమునడి సర్పము కాటువేయుటకు సర్వదా సిద్ధంగా ఉంటుంది. విషయభోగలాలసులైన వారు అందులోనే పడి ఉంటారు. నేను కూడా నా వంశ ప్రభావమును అందులో పడబోచుంటుని. కాని దేవర్షి అయిన నారదుడు నన్ను అందుండి ఉద్ధరించాడు. ఇంకా నేను నీ భక్తులను సేవించుట ఎలా మానగలను? మత్ప్రాణరక్షణమనంత పితుర్వధశ్చ మన్యే స్వభృత్య ఋషివాక్యమృతం విధాతుం ఖడ్గం ప్రగృహ్య యదవోచద సద్విదిత్సు త్వామీశ్వరో మదపరోవతు కంహరామి.
నా తండ్రి అన్యాయంగా నడుము బిగించి ఖడ్గము చేబూని నన్ను కాదని నిన్ను రక్షించువాడు ఎవరైనను ఉన్నచో అతడు కాపాడుగాక, నేను నీ శిరమును ఇప్పుడే ఖండిస్తానని అన్నాడు. అప్పుడు నీవు నా తండ్రిని వధించి నా ప్రాణములను రక్షించావు. నీ భక్తులైన సనకాది ఋషుల వచనము సత్యము చేయుటకే నీవు అట్లునర్చితివని నేను భావిస్తాను. ఏకస్వమేవ జగదే తదముష్య యత్వం ఆద్యంతయోః పృథగవత్స్యసి మధ్యతశ్చ సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయయేదం నానేవ తైరవసితస్తదను ప్రవిష్ట. పరమాత్మ, ఈ జగత్తు అంతయును నీ స్వరూపమే. ఏలయన దీనికి నీవే ఆదికారణుడవు, దీనిని లయమునర్చువాడవు కూడా నీవే. మధ్యలో ప్రతీతమగు ఈ జగత్తు కూడా నీ స్వరూపమే. నీవు నీ మాయ ద్వారా గుణముల పరిణామ రూపమైన జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి ఆ గుణములతో కూడి అనేకములుగా గోచరిస్తూ ఉంటావు. ఇది అంతయును నీ లీలయే. త్వం వా ఇదం సదసతీశ భవాంస్తతోన్యో మాయా జదాత్మపరబుద్ధిరియం హ్య పార్థ యద్యస్య జన్మ నిధనం స్థితిరీక్షణం చ తద్వై తదేవ వసుకాలవదష్టిత్వో. కార్యకారణ రూపముకు జగత్తు వాస్తవంగా నువ్వే, కానీ నీవు దానికంటేను విలక్షణుడవు. నావాడు పరాయివాడు అని భేదభావము అర్థహీనము అజ్ఞానము ఎంచేత అంటే వస్తువు యొక్క ఉత్పత్తి స్థితి లయములు ఆ వస్తు స్వరూపమే అవుతుంది. ఎట్లనగా వృక్షము బీజము కార్యకారణ దృష్టితో వేర్వేరుగా గోచరించినను పృథ్వీ తన్మాత్ర దృష్టితో ఆ రెండును ఒకటియే. న్యస్యేదమాత్మని జగద్విలయాంబు మధ్యే శేషేత్మనా నిజ సుఖానుభవో నిరీహ యోగేన మీలిత దృగాత్మ నిపీత నిద్రస్తుర్యే స్థితో నతు తమో నగుణాంశ యక్షే. పురుషోత్తమ, నీవు ఈ సంపూర్ణ విశ్వమును నీలో లీనమునర్చుకుని నిష్క్రియాపరుడవై ఆత్మసుఖమును అనుభవించుచు ప్రళయకాల జనములలో శయనించుచుండెదవు. ఆ సమయమున నీవు స్వయం సిద్ధ యోగము ద్వారా బాహ్యదృష్టిని విరమించి నీ స్వరూపముకు ప్రకాశమునందు నిద్రను విలీనమునర్చి తురీయముకు బ్రహ్మస్థితి యందు ఉంటావు. ఆ సమయమున నీవు తమోగుణయుక్తుడవు కావు, గుణాతీతుడవై ఉంటావు. తస్యైవ తే వపురిదం నిజకాల శక్త్యా సంచోదిత ప్రకృతి ధర్మణాత్మగూఢం అంబస్యనంత శయనాద్విరమత్సమాధేః నాభేరభూ స్వకణికావటవగ్మహాబ్జం. నీవు నీ కాలశక్తిచే ప్రకృతి గుణములకు ప్రేరణను కలిగిస్తావు కనుక బ్రహ్మాండమంతయు నీ శరీరమే. మొదట అది నీలోనే లీనమై ఉంటుంది. ప్రళయకాల జనముల యందు శేషునిపై శయనించిన నీవు నీ యోగనిద్రా సమాధిని పరిత్యజిస్తావు. అప్పుడు బీజము నుండి వటవృక్షం వలె నీ నాభి నుండి బ్రహ్మాండమైన కమలము ఉద్భవించినది. తత్సంభవ కవిరతోన్యతపశ్యమానః త్వాం బీజమాత్మని తతం స్వబహిర్విచింత్య నావిందదబ్దశతమప్సు నిమజ్జమానో జాతేంకురే కథముహోపలభేత బీజం. ఆ కమలమున సూక్ష్మదర్శియకు బ్రహ్మదేవుడు ప్రకటమయ్యాడు. అప్పుడు తన బీజరూపమున ఉన్న నిన్ను తెలుసుకునలేక నీవు తనకంటే నువ్వు వేరుగా భావించి జలముతో మునిగి 100 సంవత్సరములు నిన్ను అన్వేషింపసాగాడు. ఇది వాస్తవమే. బీజము అంకురించి వృక్షంగా వ్యాప్తమైనప్పుడు బయట ఆ బీజము దానికంటే నువ్వు వేరుగా ఎలా కనిపిస్తుంది? సత్వాత్మయో నీరతి విస్మిత స్థితోబ్జం కాలేన తీవ్ర తపసా పరిశుద్ధ భావ త్వామాత్మనీశ భువి గంధమివాతి సూక్ష్మం భూతేంద్రియాశయమయే వితతం దదర్శ. బ్రహ్మదేవునకు మిక్కిలి ఆశ్చర్యం కలిగింది. అసఫలుడైన అతడు ఆ కమలము మీదనే కూర్చుని చాలా కాలం వరకు తీవ్రమైన తపస్సును ఆచరించాడు. అప్పుడు అతని హృదయము పరిశుద్ధమయ్యింది. అంతటా భూమి యందు అతి సూక్ష్మమైన గంధము వ్యాపించి ఉన్నట్లుగా సూక్ష్మాతి సూక్ష్ముడవగు నీవు సర్వమునందు సత్తారూపముగా వ్యాపించి ఉన్నావు. అట్టి నిన్ను ఆ బ్రహ్మదేవుడు పంచభూతములు ఇంద్రియములు అంతఃకరణముల సంఘాతమైన తన శరీరమునందే సత్తారూపమును వ్యాపించి ఉన్న వానివిగా దర్శించాడు. ఏవం సహస్రవదనాంఘ్రి శిరః కరోరునాసాస్య కర్ణ నయనాభరణాయుఢాఢ్యం మాయామయం సదుపలక్షిత సన్నివేశం దృష్ట్వా మహాపురుషమాపముదం విరించ.
అప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుని లీలామయ స్వరూపమైన విరాట్ పురుషుని దర్శించి మిగుల ఆనందించాడు. ఆ విరాట్ పురుషుడు అసంఖ్యాకములైన ముఖములు, పాదములు, శిరస్సులు, చేతులు, తొడలు, ముక్కులు, నోళ్ళు, చెవులు, నేత్రములు, ఆభరణములు, ఆయుధములు కలిగి ఉన్నాడు. 14 లోకములు ఆ విరాట్ పురుషుని అంగములుగా శోభిల్లుచుండెను. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.